IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కూటమి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చాలామంది కూటమి రావాలని. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం అంతా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కూటమి వస్తే అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీతో మమేకం అయ్యారు కాబట్టి మనకి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తాయి. రాబోయే 5 ఇయర్స్లో చంద్రబాబు దర్శకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి బాగా డెవలప్మెంట్స్ ఉంటుందండి. అందరికీ అన్ని రకాల ఈ ప్రభుత్వం వలన, గత ప్రభుత్వం వలన అన్ని రంగాలు కుదేలైపోయినాయి. చాలా బాధపడ్డారు. అది మనకు ఒకప్పుడు మనం ఈ ఈ దురాఘాతాలు ఎలా ఉంటాయి పుస్తకంలో చదువుకున్నాం, కానీ ఈ 5 సంవత్సరాలు ఈ గతంలో ఈ ప్రభుత్వంలో చూసాం. ఇక ముందు అవి జరగదు. అందరికీ అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాలుగా వృద్ధి చెందుతుంది. అంతకుముందు హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడో ఇప్పుడు అమరావతిని కూడా ఆ విధంగా బాగా డెవలప్మెంట్ చేస్తారు. మంచి నాయకత్వం ఉంది. ఇటు పవన్ కుమార్ ఏంటి, మన మోడీ గారు ఏంటి, చంద్రబాబు నాయకత్వం ఏంటి, రాష్ట్రం పురోభివృద్ధి ముందు బాగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏముండదు, 1 నెల 2 నెలలు చూస్తేనే వాళ్ళని తెలిసేది వాళ్ళు ఎలా చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి బాగానే ఉంటుంది సార్. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ఎలా ఉందంటారు? ఏంటి కొత్తగా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుందనే చూడాలి కదా, వేచి చూడాలి. మరి ఇప్పుడు ఆయన చేసిన పథకాలన్నీ ఈయన చేస్తాడా లేదో. రెండోది అమ్మఒడి, మరి ముసలోళ్ళకి మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ ఇచ్చారు. ఇవన్నీ సక్రమంగా జరిగితే పర్వాలా. లేదు మళ్ళీ బ్యాంకులకి వెళ్ళాలి, మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిప్పాలి, ముసలోళ్ళని తిప్పాలంటే మరి చాలా ఇబ్బంది. కాబట్టి వికలాంగులు వీళ్ళందరూ ఉంటారు కదా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఏంటంటే ఏదైనా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆయనకంటే 2 ఇంతలుగా చేస్తే ఈ ప్రభుత్వం చాలా వరకు బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే కొంతమంది ఈవీఎంలు కానీ వ్యవస్థలు కానీ మేనేజ్ చేసాడు చంద్రబాబు నాయుడు కానీ, అలాగే కొంతమంది కేంద్రం కానీ అంటున్నారు. అదేమో మనం చెప్పలేము. అది ఎంతవరకు అంటే కొంతవరకు చాలా వరకు అనుకుంటున్నారు కానీ మనం తెలియదు అంతే. అంటే ఎంత భారీ మెజారిటీ వచ్చింది కూటమికి, దీని మీద అనుమానమే. ప్రతి ఒక్కళ్ళకి అనుమానంగానే ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఏంటంటే కనీసం ఒక 20-30 సీట్లన్నా వస్తాయేమో అని అనుకున్నారు. ఇంత క్లీన్ షిప్ జరిగిందంటే ఏదో జరిగింది. ప్రతి ఒక్కరిలో మటి ఉన్నది వాస్తవం. ఏర్పడింది. ఇది బాగానే పనిచేస్తుంది బాబు. ఎందుకంటే మెజార్టీ కూడా మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి సార్ వండర్ఫుల్గా పనిచేస్తుందమ్మా. అంటే ఎందుకని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దేనికైనా మంచి మెజార్టీ మాట, ఏ పనైనా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం బొటాబొట మెజార్టీ వస్తే వాడు ఈ పార్టీ ఆ పార్టీ మారకుండా మంచి గవర్నమెంట్ ఉంటుంది బాబు. మనకి జగన్ అయినా బాబు అయినా అడ్మినిస్ట్రేటర్ బాబు. అది అంటే గతంలో కూడా మంచి మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అప్పుడున్న సిచ్యువేషన్ బాబు, ఆయన పద్ధతులు ప్రజలకు నచ్చింది. ఇప్పుడు మనం ఇచ్చాపురం నుంచి తడా దాకా ఎక్కడ చూసినా వేట మూవ్ అయింది. అది మనం మనుషులు చెప్పుకుంటే కాదు, వ్యవస్థ అట్ట మారిందమ్మ. కొంతమంది అంటే మేనేజ్ చేశారని చెప్పి అట్ట మనం అనుకోకూడదు బాబు. ఎవరు గెలిచినా ప్రజా తీర్పును మనం ఒప్పుకోవటం వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది ఈవీఎంలు కానీ అలాగే వ్యవస్థను మేనేజ్ చేశారని చెప్పాను. ఈ చంద్రబాబు నాయుడు వ్యవస్థలని కానీ అలాగే ఈవీఎంలు కానీ మేనేజ్ చేశారు. అది ఏం లేదు నాకు తెలిసినంతవరకు లేదు. మరి అది అంటే రాయలసీమ ఏరియా లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఓడిపోవడం జరిగింది. ఇటువంటిది ఏం జరగదు, అన్ని పర్ఫెక్ట్గా జరిగింది సార్. దాన్ని మట్టుకు నేను చెప్పగలను. మరి ఆ లెక్కన కూడా వాళ్ళు చేశారు. బీజేపీ ఇక్కడ అసలు ఎటువంటి అంటే స్థానం లేదు, కానీ 5 సీట్లు 6 సీట్లు. కారణం ఏంటంటే 3 పార్టీలు కలిసాయి కాబట్టి, ఎదురుగుండా కాంగ్రెస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ భార్య వచ్చి ఓట్లను చీల్చింది కాబట్టి, ఈ 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఓటు శాతం ఎక్కువ వచ్చి పడుతుంది. అదే కనుక 3 విడిగా చేస్తే చెప్పలేం కదా, పర్సంటేజ్ ఉంది కదా దానికి. ఆ పర్సంటేజ్ విడిపోయి అప్పుడు 2 పార్టీలు తగ్గపారుగా ఉండేవి.
మూడు పార్టీలు కలవబట్టే ఓట్లు చేరకుండా చేయబట్టే కాంగ్రెస్ని చీల్చింది కాబట్టి ఆవిడొచ్చి దాంతో వీళ్ళకి మెజారిటీ ఎక్కువ వచ్చింది. సార్ ఎలా ఉందంటారు ఇప్పుడు ఓవరాల్గా మీకు చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి ప్రజలు? అదే ఇదే పరిస్థితి, ఏదో చేశారు, ఏదో జరిగింది సంథింగ్ అని అనుకుంటున్నారు. అది మీరు ఎవరైతే బాగుంది అనుకున్నారు? మీరు ఎవరైతే బాగుంది అనుకున్నారు అధికారంలో? ఎవరు వచ్చారంటే మాకు ఏంటంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకేం పెద్ద ఇదేం కాదు, ఎవరు వచ్చినా పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కాకపోతే ఏంటంటే కొంతవరకు మరీ ఇంత క్లీన్ షిప్ కాకుండా ప్రతి ఒక్కళ్ళలో అనుమానం అంటే ఒకటి మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము మట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఏ పథకాలు తీసుకోలేదు, మేము ఏ ఆహారం మాకు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మాకు పింఛన్ ఇస్తుంది రిటైర్డ్ ఎంప్లాయీస్. కాకపోతే ఏంటంటే ఒక అనుమానం అంటే ఏంటంటే ఇంత ఇదిగా చేశాడు, ఇంత ఇలా చేసినోడే మరి కనీసం ఒక 25 సీట్లన్నా రాలేదనే ప్రతి ఒక్కళ్ళు అనుమానం అంటే ఉంది. అది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందని చెప్పి అంటున్నారు. వ్యతిరేకత అంటే రెండోది ఏంటంటే ముఖ్యంగా మన ఇప్పుడు అమరావతిలో అనవసరంగా దాంట్లో ఇబ్బంది, అమరావతి వేరే చోట మార్చేస్తానన్నారు ఒకటి, ఈ టైటిల్స్ ఒకటి, ఆ టైటిల్స్లో ఏదో తీసేసుకుంటున్నారు, భూమి అంతా లాగేసుకుంటున్నారు, ఆ భూమి లాగేసుకుంటారు, అదొకటి బాగా జనాల్లోకి ఎక్కింది. భూమి కొలిస్తే కొంతమంది భూములు కొలుస్తారు కదా, ఆ భూముల్లో 2 సెంట్లు 3 సెంట్లు కలిసింది అనుకోండి, అది ఏదో తీసేసుకుంటారు అని ప్రజల్లో ఒక ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. పాతకాలం నుంచి చాలామంది ఉంటారు కదా, అది 1 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు కలిసింది అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడేమో, ఇంకా ఎక్కువగా ఏదో రీతిగానే భూమి ఇట్లా చెప్పేసేసి గవర్నమెంట్ భూములు లాగేసుకుంటాడేమోనని జనాల్లో బాగా వెళ్ళింది. రెండోది ఏంటంటే వైజాగ్లో మూడు గవర్నమెంట్స్ రాజధాని 3 రాజధాని జనాలకి చాలా వరకు నచ్చలేదు. ఇక్కడ ఒప్పుకున్న ఇక్కడ విజయవాడలో తీసుకున్న దాన్ని ఒప్పుకున్నారు, అనవసరం మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ 3 రాజధానులు చేస్తానన్నాడంటే కొంచెం జనాల్లో బాధ కలిగింది. అది సార్ మీరు చూస్తున్నారు అంటే జనసేన 21 సీట్లు 21 గెలిచింది, అలాగే బీజేపీ కూడా 6 గెలిచింది. జనసేన అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి జనసేనలో కూడా కొద్దిగా ఏంటంటే హిస్టరీ అది. జనసేన వల్లే ఈ తెలుగుదేశం వీళ్ళకి రావడానికి కారణం. మెయిన్ జనసేన లేకపోతే తెలుగుదేశానికి ఇంత మెజారిటీ రాదు. కానీ దాంట్లో ఒక పాత్ర మటుకి జనసేన వహించింది. ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి జనసేన వదలకుండా పోరాడుతూనే ఉంది. జనసేనకు రావడంలో తప్పేం లేదు. జనసేన ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంది కాబట్టి దాంట్లో అది కూడా హిస్టరీ. 21 సీటు వచ్చిందంటే హిస్టరీ అది.